సడన్ గా ఏమైంది నీకు? సడన్గా ఏం లేదు. నేను హైదరాబాద్ వచ్చే ముందు నేను కలవాలనుకున్నాను, కానీ కలవలేకపోయాను. నా చుట్టూ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కుదరలేదు. సడన్గా ఏమీ కాదు. అంటే నన్ను కలవడానికి నీ మనసు ఒప్పుకోలేదా, లేకపోతే దాన్ని నువ్వే చంపేశావా? చంపేసేంత శక్తి నాకు లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా జరిగింది. సిచ్యువేషన్స్ అంటున్నావు. ఏంటి ఆ సిచ్యువేషన్? చూడు హరి, ప్రేమించుకునేటప్పుడు మనకెవరు గుర్తుకురారు. మనం చేసేదంతా కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరిని కేర్ చేయం, మన పేరెంట్స్ని, సొసైటీని, అందరినీ. ఒకవేళ అదే ఆవేశంతో పారిపోయి పెళ్లి చేసుకుంటే తర్వాత మనకు చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు సర్ది చెప్పడానికి ఎవరు ఉండరు. మనలో మనమే బాధపడాల్సి వస్తుంది. నీలిమా లైఫ్ చూసాకే అది నాకు అర్థమైంది. ఒక్కరి లైఫ్లో అలా జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందా? చెప్పలేం. మనకలా జరగదని నువ్వెలా చెప్పగలవు? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్ను అనట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే సొల్యూషన్ లేని సిచ్యువేషన్ ఉండదే. అలా అనుకోకు. కొన్ని సిచ్యువేషన్స్కి సొల్యూషన్స్ ఉండవు హరి. నువ్వు లేని లైఫ్ నేను ఊహించలేను రేణు. నేను లేకుండా లైఫ్ లేదన్నది కరెక్ట్ కాదు, ఇంప్రాక్టికల్. ప్రాక్టికల్గా ఆలోచించు హరి. డెఫినెట్గా పాసిబుల్. ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు ఆలోచించినా నేను చెప్పేది ఇంతే. అంటే లైఫ్లో మనం కలవలేమంటావా? కష్టం. ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు? ఏంటయ్యా నన్ను కొడతా? ఏ పెళ్లి కొడుకు చెప్తాడు, బుద్ధి రాలేదా? నాకంటే బుద్ధి లేదు, అది ఇచ్చిపో. ఇది మందు కదయ్యా. నేను డికాషన్ మంది అనుకో